ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరినీ దేవుడి యొక్క వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ, నా స్వరం యేసు కోసమే, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ మరొక్క మారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో ఇక్కడ మనకి కనబడుతున్నాడు అని వాక్యము ధ్యానించుకునే ముందు మనము ఆది కాండము 8వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే దేవుడు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటంటే, 40 రోజులైన తర్వాత నోవా ఓడ కిటికీని తెరిచెను, నీరు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలికి విడిచెను. ఆ కాకి ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి, 7వ వచనము. అది భూమి మీద నీరు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగాడెను. చూడండి, కాకి తిరిగి మరలా నోవా దగ్గరికి రాలేదు, నీరు ఇంకా ఇంకిపోలేదు. అంటే అది తిరుగుతూనే ఉంది. కానీ ఆ కాకి తిరిగి ఓడ దగ్గరికి, నోవా దగ్గరికి రాలేదు. కాకి అనగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఈ వాక్యం యొక్క పరమార్థం ఏం ప్రకటిస్తుందంటే, ఇది ఒక పాపాత్ముడి యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రాపంచిక విషయాలయందు ఎవరైతే మరి వారి యొక్క జీవితాన్ని దేవుడికి ఇష్టమైన రీతిలో కాకుండా ఈ లోకరీత్యా బ్రతుకుతుంటారో ఆ మానవుడికి సాదృశ్యకంగా ఉంది ఈ యొక్క కాకి. ఎందుకంటే కాకి ఏం చేస్తుందండి, కళేబరాల మీద తిరుగుతూ ఉంటుంది, పొడుచుకొని పొడుచుకొని తింటూ ఉంటుంది. దేవుడు చెప్పింది దానికి అర్థం కాదు. అందుకే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, నోవా ఓడలో ఉన్నాడు తన కుటుంబంతో, జలప్రలయం అయ్యింది, ముగుస్తూ ఉంది. ఆ సమయంలో నీరు ఇంకా ఇంకిపోలేదు. అంటే చనిపోయిన ఎన్నో కళేబరాలు, శవాలు నీటిలో తేలియాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాకి అటు ఇటు తిరిగాడుతుందంట నీటిపైన. అంటే ఆ యొక్క కాకి ఆ కళేబరాలపై వాలి, అపరిశుద్ధమైన వాటిపై వాలి, శుద్ధి లేని వాటిపై వాలి పొడుచుకొని తింటూ ఉంది మాంసాన్ని, మనుషుల మాంసాన్ని. కానీ తిరిగి ఓడ దగ్గరికి రాలేకపోయింది, నోవా దగ్గరికి చేరుకోలేకపోయింది. ఈ కాకికి సాదృశ్యం ఏంటంటే, ఈ లోకరీత్యా జీవిస్తున్న మానవుడు కళేబరాలపై ఏ విధంగా అయితే కాకి ఆధారపడుతుందో, ఈ లోకాధిపతి అయిన సాతాను క్రియలలో చిక్కుకుపోయి ఈ లోకములో ఉన్న అన్ని వస్తువులపై మనం తిరిగి ఆడుతూ పరలోక వస్తువులపై మనము ఆశ కలిగి జీవించాలి అని దేవుడు చెప్తున్నప్పటికీ ఈ లోకరీత్యా మనం జీవిస్తూ ఉన్నాము. ఆ కాకి వలె కళేబరాలను పొడుచుకొని తింటున్నాము. అంటే ఆ కాకి ఏ విధంగా అయితే పొడుచుకొని తింటూ ఉందో శరీరాన్ని, మనమును ఈ లోకంలో ఉన్న వ్యక్తులని దేవుడు ఇచ్చిన 2వ ఆజ్ఞ ప్రేమించకుండా వారిని దూషిస్తూ, వారిని తిడుతూ, వారిని కొడుతూ, వారిని హింసిస్తూ, వారిని అవమానపాలు చేస్తూ, ఇదిగో ఈ కాకి వలె ఈ లోకరీత్యా మనం జీవిస్తూ ఉన్నాము. ఇక్కడ కాకి అనగా అర్థం ఏంటంటే, ఒక శరీరధారి అయిన మానవుడికి ఉన్న ఈ లోక ఆశలకి చిహ్నముగా ఉంది. కాబట్టి కాకి తిరిగి ఆడుతుంది, కానీ నోవా దగ్గరికి వెళ్ళి చేరలేకపోయింది. మనమును కూడా దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తా అన్నాడు, ఈ లోకం అశాశ్వతం అన్నాడు. అయినప్పటికీ మనము ఈ లోకంలోనే తిరిగి ఆడుతూ ఉన్నాము, ఇదే జీవితం అనుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఫ్లెష్ డిజైర్స్ అంటే ఈ యొక్క శారీరక వ్యామోహాలపైనే మనం ఆధారపడి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, అందరం కాకపోవచ్చు, కొంతమందిని దేవుడు చిత్తానుసారంగా కాకుండా సాతాను బిడ్డలుగా బ్రతుకుతున్న వారిని కాకిగా దేవుడు పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా మనకు ఒక లోకోక్తి కూడా ఉందండి. మన అమ్మమ్మలు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకు అందరు విడిచినప్పటికీ కాకుల్లాగా మనుషులను మీరు పొడుచుకొని తింటూ ఉన్నారు అనేసి. కాకులు అశుద్ధమైనవి కాబట్టి వాటి యొక్క జీవిత విధానాన్ని మనం అనుసరించకూడదు. కోయిల చాలా స్వీట్గా పాడుతుంది, కాకి స్వరం ఎవరు కూడా వినరు. కావు కావు అంటుంటే మనకి కంపరంగా ఉంటుంది కదా. ఎస్, అంటే ఇక్కడ పోలిక అండి. అంత మాత్రాన దేవుడు సృష్టించాడు కాకిని కూడా. ఓడ అనగా దేవుడు అంటే యేసయ్య.
ఆ యేసయ్య దగ్గరికి చేరలేకపోయింది ఈ కాకి. మనమును కూడా ఓడ అంటే ఆ కర్రతో చేయబడిన యేసయ్య శిలువ చెంతకు మనం వెళ్ళలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. ఈ లోకమంతా తిరుగుతున్నాము, కానీ శిలువ దగ్గరికి రాగానే నాకు దేవుడికి ఏ సంబంధం లేదు అని మనం బ్రతుకుతూ ఉన్నాము. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎక్కడున్నాడో చూద్దామా? 8వ వచనం చూడండి. 8వ వచనము, తరువాత నీళ్లు తగ్గెనో లేదో తెలుసుకొనుటకు తిరిగి ఒక పావురమును వెలుపలికి వదిలెను. ఇప్పుడు నోవా ఏం చేస్తున్నాడంటే సేమ్ అదే రీతిగా కిటికీని తెరిచాడు, అదే రీతిగా పావురాన్ని కూడా పంపిస్తూ ఉన్నాడు. 9వ వచనం చూడండి. ఇంకను భూమి మీద నీరున్నది, పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. చూడండి, పరిశుద్ధమైన గ్రంథము పావురం అంటే నిష్కపటమైనది అని చెప్తూ ఉంది. ఈ నిష్కపటమైనది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పావుర రూపంలో మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోలిన వాళ్ళు ఎలా ఉంటారో వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పావురము కాలు మోపుటకు కావలసిన చోటు కూడా లేదు. కాకి ఎక్కడ మోపింది కాలు? నీటి మీద మోపలేదు, నీటి మీద ఉన్న కళేబరాలపై మోపింది. ఈ లోకరీత్యా బ్రతుకుతూ ఉంది. కానీ పావురం ఏం చేస్తుంది? ఆ యొక్క అశుద్ధమైన చనిపోయిన శవాలపైన కళేబరాలపైన అది అడుగు పెట్టకుండా తిరిగి మళ్ళీ ఏం చేస్తుందంటే అందుచే అది ఓడలో నున్న నోవా వద్దకే తిరిగి వచ్చెను. నోవా చేయి చాచి దానిని పట్టుకొని ఓడలోనికి చేర్చెను. చూడండి, పావురాన్ని విడిచిపెట్టింది నోవా. మళ్ళీ ఆ యొక్క పావురం వచ్చి నోవా దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ నోవా ఏం చేస్తున్నాడు? ఆ పావురాన్ని తీసుకొని లోపల పెడుతూ ఉన్నాడు, ఓడ లోపల సురక్షితముగా. అయితే అండి, ఇక్కడ పావురం పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా కాకి ఆపోజిట్ గా, కాకి కంజూస్, టక్కరిస్తుంది. ఒక్కొక్కసారి వేరే పక్షుల యొక్క గుడ్లను కూడా అది అటు ఇటుగా చేస్తుందని విన్నానండి నేనైతే. అదేవిధంగా ఈ యొక్క పావురము నిష్కపటమైనది, చాలా గొప్పది, పరిశుద్ధమైనది. అందుకే కళేబరాల మీద ఆధారపడట్లేదు, ఈ లోక జీవితం పైన ఆధారపడట్లేదు. అది తిరిగి నోవా దగ్గరికి చేరుకుంది. మనమును తిరిగి దేవుడి చెంతకు చేరితే, మనమును తిరిగి యేసయ్య వైపు చూస్తే, మనమును తిరిగి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు మనం తిరగగలిగితే, పావురములాగా నిష్కపటముగా మనం జీవించగలిగితే, దేవుడు అంటున్నాడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలిస్తున్నాడు అని అర్థము. ఇదిగో మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అని 1 పేతురులో మనం చూసినాం కదండి, 5వ అధ్యాయం అనుకుంటాను. కాబట్టి ఇక్కడ కాకికి పావురానికి ఉన్న వ్యత్యాసము మనకి కరెక్ట్గా అర్థమైంది. కాకి సాతానికి సాదృశ్యంగా, పావురం పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా. కాకి కళేబరాలను తింటూ ఈ లోకరీత్యా జీవిస్తుంది. ఇదిగో పావురము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధంగా నీరు అయిపోయిందో లేదో, ఇంకిందో లేదో, తిరిగి వచ్చి మళ్ళీ నోవాకి సాక్ష్యం ఇస్తూ ఉంది, నీరు ఇంకా ఇంకిపోలేదు అని. ఆ కుటుంబాన్ని కాపాడడానికి పావురము ఒక మార్గమై ఉంది. ఇక్కడ నీరు ఇంకా ఇంకిపోలేదు నోవా, నీ కుటుంబంతో నువ్వు బయటికి రావద్దు. కాబట్టి నేను వచ్చి చెప్తూ ఉన్నాను, నీరు ఇంకిపోలేదు కాబట్టి నేను ఎక్కడ అడుగు పెట్టకుండా వచ్చి మళ్ళీ నీ దగ్గరికే చేరుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదే రీతిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ విధంగానే మనతో మాట్లాడతాడండి. ప్రార్థన చెయ్యి అంటాడు, నీ దగ్గరే నేను ఉన్నానంటాడు, నీలోనే నేను నివసిస్తున్నానంటాడు, పరిశుద్ధంగా జీవించు అంటాడు. కానీ మనం చెయ్యము. కాకి వలె కపటాత్ముల్లాగా జీవిస్తున్నాము. పావురం వలె నిష్కపటంగా జీవించమని దేవుడు చెప్తున్నప్పటికీ మన బుద్ధి గడ్డి తింటుంది కాబట్టి మనకి అర్థం కావట్లేదు వాక్యము అని పరిశుద్ధాత్మ దేవుడు వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. గత ఎన్నో వీడియోల నుండి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిహ్నాలతో పాటు పరిశుద్ధమైన మన మరియ తల్లి ప్రతి వాక్యములో దాచిపెట్టబడింది. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే అది ఆ వాక్యము బయలుపరపబడుతుంది అని మనం ధ్యానించుకున్నాం ఇంత ముందుకు. మరి ఈ వాక్యములో మరియ తల్లి ఎక్కడ కనబడుతుంది? మరియ తల్లి పావురము వలె నిష్కపటమైనది. మనం ఇప్పటి వరకు మనుషుల్నే పోల్చుకున్నాము, నిష్కపటమైన మనుషులు కూడా ఉంటారు అని. మరి ఆ దేవాతి దేవుడి యొక్క కుమారుడికి జన్మనిచ్చిన ఆ తల్లి నిష్కపటమైనది, పరిశుద్ధమైన తల్లి.
అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో తన గర్భములో ఉదయించి దేవాది దేవుడి యొక్క కుమారుని తన గర్భములో మోయడానికి భాగ్యాన్ని పొందుకుంది ఆ తల్లి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా పావురం ఉంది. అదేవిధంగా మరియ తల్లి కూడా ఇక్కడ పావుర రూపంలో మనకు కనబడుతూ ఉంది. ఎలా అంటే ఇదిగో నిష్కపటమైనది ఆమె మరియ తల్లి మనస్సు. ఎలాంటి లోక వాంఛలతో ఆమె బ్రతకలేదు. ఒకవేళ అలా బ్రతికితే దేవుడు ఎన్నుకునేవాడే కాదు తన తల్లిగా. అదేవిధంగా నిష్కలంకమైన మాత అంటాం మన మరియ తల్లి. అంటే ఏ కలంకము లేని, ఏ పాపము లేని తల్లి అని అర్థం. అంటే పరిశుద్ధమైనది. పావురం పవిత్రాత్మ రూపధారుడిగా పరిశుద్ధమైన వాడు. అదేవిధంగా మరియ తల్లి పరిశుద్ధమైన తల్లి అని మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రకటిస్తూ ఉంది. అందుకే డాగ్మా 3లో కూడా అమ్మ మరియ తల్లికి ఏ పాపము అంటలేదు, ఏ పాపము సోకలేదు. అందుకే అమలోద్భవి మాత అనే నానుడి ఉంది. ఇప్పటికీ కూడా మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ డాగ్మా 3 మనకి రుజువుపరుస్తూనే ఉంది ఎన్నో గొప్ప సత్యాలను.